హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ జ్యోతిని. వెల్కమ్ టు కుక్ విత్ మీ. ఇట్స్ టేస్టీ. ఇది పండగల సీజన్ కదండీ! అందుకనే ఈరోజు నేను చెట్టినాడ్ స్పెషల్ స్వీట్ కుక్కరై రెసిపీని చూపించబోతున్నాను. ఇది పండగలప్పుడు భగవంతుడికి నైవేద్యంగా పెట్టడానికి చాలా బావుంటుందండి. ఇది టేస్టీయే కాదండి, చాలా హెల్తీ రెసిపీ. మరింక ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని వేడి చేసి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇది సుమారు 200 గ్రాములు ఉంటుంది. పెసరపప్పుని తక్కువ మంట పైన డ్రై రోస్ట్ చేసుకోవాలి. సుమారు 5-7 నిమిషాలు పడుతుంది ఈ పెసరపప్పు వేగటానికి. తక్కువ మంట పైనే రంగు మారేంత వరకు వేపుకోవాలి. కాసేపు వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఈ పెసరపప్పుని గోల్డెన్ బ్రౌన్ రంగులో వచ్చేంత వరకు వేపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని వేయించుకున్న పెసరపప్పుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని 3-4 సార్లు బాగా కడుక్కోవాలి. మీరు ఏ ప్రాంతం నుంచి నా వీడియో చూస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ నేను 2-3 సార్లు పెసరపప్పుని బాగా కడిగేశానండి. మనము 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 1 కప్పు పెసరపప్పుకి 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి దానిపైన విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో సగం కప్పు నీరు పోసుకోవాలి. ఇక్కడ నేను 2.5 కప్పులు బెల్లం వేస్తున్నాను. అంటే సుమారు 550 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కలుపుతున్నంతసేపు స్టవ్ దగ్గరే ఉండండి, లేకపోతే బెల్లం మాడిపోతుంది. బెల్లం మాడితే కనుక స్వీట్ అంతా చేదొచ్చేస్తుంది. చూసారా, ఇలా బెల్లం కరిగిపోతే చాలు. ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బాదం పప్పులు కత్తిరించి వేసుకున్నాను. బాదం పప్పులని 1 నిమిషం వరకు వేపుకోవాలి. కొద్దిగా రంగు చేంజ్ అవుతుండగానే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైన నట్స్ ఏవన్నా వేసుకోవచ్చు. ఈ నట్స్ అన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా నెయ్యిలో నట్స్ అన్నీ వేగుతుంటే ఎంతో మంచి వాసన వస్తుంది. చూశారు కదా, ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత సగం కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఇది సుమారు 100 గ్రాములు ఉంటుంది. ఇదంతా తక్కువ మంట పైనే చెయ్యాలి. ఎక్కువ మంట పెట్టారంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఉప్మా రవ్వ వేగుతుంటే మంచి గుమగుమ వాసన వస్తుందండి. ఇంకా వీడియోలో చూశారు కదా, బుడగల్లాగా వస్తూ ఉంటాయి, బబుల్స్ వస్తూ ఉంటాయి, పొంగినట్టుగా అవుతుంది. ఈ స్టేజ్లో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇది కూడా బొంబాయి రవ్వతో కలిపి బాగా వేపాలి. ఇది ఎక్కువ టైం తీసుకోదండి, 1-2 నిమిషాలు వేపితే సరిపోతుంది. మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదా, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనం కుక్కర్లో వేసిన పెసరపప్పు ఉడికిపోయి ఉంటుందండి, ఒక్కసారి చెక్ చేద్దాం. మనము 1కి 2.5 కప్పులు వాటర్ వేసాం కదండి, చక్కగా ఉడికిపోయింది పెసరపప్పు. వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఉడికిన ఈ పెసరపప్పుని ఉప్మా రవ్వ మిశ్రమంలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వేడి నీళ్ళని వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా కుక్ చేస్తున్నప్పుడు చల్లనీళ్ళని వేసుకోవద్దండి, కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. వేడి నీళ్లు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కలిసాక నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కూడా దీంతో బాగా కలిసిపోయేలాగా కలపాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయాక టీ వడగట్టే స్ట్రైనర్ ఉంటుంది కదండి, అది తీసుకొని బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి. నేను ఇక్కడ ఈ మిశ్రమంలోకే డైరెక్ట్గా వడకట్టేస్తున్నాను. ఇలా చేయటం వల్ల బెల్లంలో ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఫిల్టర్ అయిపోతాయి.
ఇప్పుడు ఈ పెసరపప్పు బెల్లం మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుందండి. ఇప్పుడు ఇందులోకి మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. ఇలా కలుపుకుంటూ అప్పుడప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఈ రెసిపీ చేయటానికి టోటల్గా 3/4 కప్ నెయ్యి పడుతుంది. ఇక్కడ నేను ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను. స్వీట్లో ఉప్పు వేయడం ఏంటా అనుకుంటున్నారా? మీరు ఒక చిటికెడు ఉప్పు వేసి చూడండి, స్వీట్ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. చూస్తూ ఉండగానే అలా తిప్పుతూ ఉంటే పెసరపప్పు మిశ్రమం తిక్కుగా తయారవుతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక చిటికెడు తినే కర్పూరం వేసుకుంటున్నాను. కర్పూరం వేయటం వల్ల ఉక్కరై స్వీట్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూస్తుండగానే ఈ మిశ్రమము దగ్గరకొచ్చేసింది. ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పుని వేసుకోవాలి. ఇంకా 1 నిమిషం పాటు తిప్పాలి. చూసారు కదా నెయ్యంతా ఎలా బయటకు వచ్చేసిందో? అంతవరకు తిప్పాలన్నమాట. మనం గరిటెతో తీసివేస్తే ఒక ముద్దలాగా పడాలి. ఇలా తయారైన ఉక్కరైని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టడమే. చూసారు కదా ఎంత బాగుందో? చూస్తేనే నోరూరిపోతుంది కదూ! మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి ఈ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.